ఎన్నికల హామీల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యూత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిన ప్రభుత్వానికి డెత్ డిక్లరేషన్ రాయాలి అని యువత నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు అని, ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని సవాలు విసిరారు కేటీఆర్. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నిర్వహించిన యువ సంగ్రామ సభలో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలతో యువతను మోసం చేసిందని, ఆ మోసానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయని, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా డెత్ డిక్లరేషన్ రాయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. సరూర్ నగర్ లో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. 38 నెలల క్రితం కాంగ్రెస్ మాటలు నమ్మి యువత దగాపడిందన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితంగా మారిందన్నారు. ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే శాశ్వతంగా తను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రెడిట్ చోరీలకు పాల్పడుతోందని, గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను తమ ఘనతగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోగా ఢిల్లీ నుంచి గాంధీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు వచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్మాద పర్వం నడుస్తోంది. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్కూటీలు లేవు, మొత్తం లూటీ మాత్రం జోరుగా నడుస్తా ఉన్నది. బ్రహ్మాండంగా నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్ మాత్రం జోరుగా నడుస్తున్నది. భూముల లూటిఫికేషన్, బూడిద లూటిఫికేషన్, ఇసుక లూటిఫికేషన్, అట్లాగే బొగ్గు లూటిఫికేషన్, బ్రదర్స్ లూటిఫికేషన్, బామ్మర్ది లూటిఫికేషన్. ప్రజలకు సేవ చేయకుండా రాహుల్ గాంధీ జేబులు నింపడానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని, అన్నదమ్ముల అల్మరాలు, బినామీల బీరువాలు నింపడానికే రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాల్సిన టైం వచ్చిందన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.